హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ఈ రోజు నేను మీకు ఒక మంచి న్యాచురల్ హోమ్ మేడ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ ని చూపించబోతున్నానండి. ఈ ఫర్టిలైజర్ ని మల్లె మొక్కలకు ఇవ్వడం వల్ల మరి మంచిగా పూలు అయితే పూస్తాయి, వందలలో పూస్తాయండి. మరి ఈ ఫర్టిలైజర్ ఏంటి, ఎలా తయారు చేసుకోవాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఇదంతా కూడా నేను మీకు వీడియోలో డీటెయిల్ గా చూపిస్తాను. మరి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు కూడా ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లో నంబర్ ఉంటది. ఆ నంబర్ కి మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ కేటలాగ్ పంపిస్తాను. మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. లేదా shresthagarden.in వెబ్సైట్ లో మీరు డైరెక్ట్ గా చెక్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. మల్లె మొక్కకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మంచి మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇచ్చినామంటే ఎండాకాలంలోనే కాదండి, వర్షాకాలంలో కూడా చక్కగా పూలు పూయించుకోవచ్చు మన గార్డెన్ లో. చూసారా మరి ఎంతగా బుషిగా తయారైపోయింది నా మొక్క అయితే. మరి చాలా మొగ్గలు, చాలా పూలు పూస్తూనే ఉన్నాయండి కంటిన్యూస్ గా. మరి పైనకు వచ్చినామంటేనే టెర్రస్ పైకి చక్కగా సువాసన వెదజల్లుతా ఉంది. చాలా హ్యాపీగా అనిపిస్తా ఉంది మల్లెపూలను చూస్తూ ఉంటే. మల్లె మొక్కలు సన్ లవింగ్ ప్లాంట్స్ అండి. ఫుల్ సన్ లైట్ లో పెట్టాలి. ఎంత ఎండ తగిలితే అంత చక్కగా పూలు పూస్తాయి. అదే విధంగా వాటరింగ్ కూడా మనము టైం కి చేయాలి. కంపల్సరిగా డైలీ వాటరింగ్ చేయాల్సి వస్తుంది మల్లె మొక్కలకి. అంటే ఫుల్ సన్ లైట్ లో పెడతాం కదండి, చక్కగా రోజు కూడా ఒకసారి మరి 2 సార్లు, అంటే మన పాట్ సైజ్ ని బట్టి పెద్ద పాట్స్ అయితేనేమో డైలీ 1 టైం ఇచ్చినా సరిపోతుంది. ఎందుకంటే కింద వరకు కూడా మట్టి తడిగా ఉండి రూట్స్ ద్వారా మరి ఆ వాటర్ ని తీసుకుంటుంటది మొక్క, కాబట్టి 1 టైం ఇస్తే సరిపోతుంది. లేదు చిన్న చిన్న మొక్కల ఉంది 10 ఇంచెస్ పాట్లలో అట్లా ఉంది అంటే మాత్రం డైలీ 2 టైమ్స్ అయితే వాటరింగ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ప్రూనింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి మల్లె మొక్కకు. ఎప్పుడైతే పువ్వు పూసి అయిపోతుందో అక్కడ నుండి ఒక 2 ఆకుల కిందికి మనం కత్తిరించాలి. కత్తిరించినప్పుడు ఇక్కడ చూడండి, ఒక్క పువ్వు మనం కత్తిరించేస్తే అక్కడ నుండి ఒక 2-3 కొమ్మలు మనకి ఇట్లా ఒక్కొక్క దగ్గర 4 కొమ్మలు కూడా వచ్చినాయి. ఇట్లా ఎక్కువ కొమ్మలు వచ్చినప్పుడు మళ్ళీ ఆ కొమ్మలకు ఎక్కువ మొగ్గలు వస్తాయి, ఎక్కువ పువ్వులు కూడా పూస్తాయి అన్నమాట. ఇట్లా మనం తరచుగా చేస్తూనే ఉండాలి రెగ్యులర్ గా. ఫ్లవర్ అయిపోగానే పోనీలే అదే వాడిపోతుందిలే అనేసి మనం ఎప్పుడు వదిలేయొద్దు. అయిపోయిన పువ్వు కింద నుండి ఒక 2 ఆకుల వరకు మనము కట్ చేసేసేయాలి. మల్లె మొక్కలు హెవీ ఫీడర్ ప్లాంట్స్ అండి. వారానికి ఒకసారి ఆర్గానిక్ పద్ధతిలో మనము ఏదో ఒక ఫర్టిలైజర్ ని తయారు చేసి మన మొక్కలకు ఇస్తూ ఉండాలి. అదే విధంగా ప్రతి 10 రోజులకు ఒకసారి సాలిడ్ ఫామ్ లో, అంటే వెర్మీ కంపోస్ట్ తో పాటు ఇంకా కొన్ని మనము ఫర్టిలైజర్స్ యాడ్ చేస్తూ ఉంటాం కదా మొక్కకి, అవన్నీ కూడా 10 డేస్ కి ఒకసారి మార్చి ఆర్గానిక్ గా మన మొక్కలకు ఇస్తూ ఉండాలి. మరి ఈ రోజు నేను చూపించబోయే ఫర్టిలైజర్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి మన మొక్కకి. ఆ ఫర్టిలైజర్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మనము వంటింట్లో నుండి వేస్ట్ గా పడేసేటటువంటి వాటినే నేను ఈ విధంగా మరి చక్కగా ఫర్టిలైజర్స్ కింద మొక్కలకైతే వాడుకుంటుంటాను. మీరు కూడా ఈ విధంగా చేసి మీరు మొక్కలకి ఫర్టిలైజ్ చేయండి. చూడండి, ఇదైతే టీ పౌడర్. మనం వాడుకున్న తర్వాత వచ్చిన టీ పొడి బాగా కడిగేసి నేను ఎండలో పెడతాను. ఎండలో పెట్టినాక ఫర్టిలైజర్ లాగా నా మొక్కలకి వాడుకుంటాను. ఈ ఎగ్ షెల్స్ ని కూడా వన్స్ మనము వాటిని పగలగొట్టి మనం మొత్తం ఎగ్ లోపలిది తీసుకున్న తర్వాత ఈ షెల్స్ ని కొంచెం కడిగేస్తానండి నేను. దాని లోపల ఎటువంటి ఆ వైట్ సోనా ఏది కూడా ఉండకుండా కడిగేసి బాగా ఎండలో పెట్టేస్తా. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి కదా, ఇట్లా అనగానే నలిగిపోతున్నాయి. అయితే ఇవి బాగా డ్రై చేసుకున్న తర్వాత మనము ఎప్పుడైనా కూడా ఇట్లా స్టోర్ చేసి పెట్టుకోవాలి. నేను ఎప్పటికప్పుడు మొక్కలకి ఇస్తూనే ఉంటాను. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ పౌడర్ ని నేను ఒక మిక్సీ జార్లకు తీసుకుంటున్నాను. టీ పొడి అంతటిని కూడా ఇట్లా వేస్ట్ చేయడం, నాకు కింద పడేయడం ఇష్టం లేదండి. ఎందుకంటే పడేసేదాన్నే నేను జాగ్రత్త చేసి మొక్కల కోసం దాచుకున్నా కదా, అందుకని నెమ్మదిగా ఈ విధంగా చేయితోనే నేను వేస్తున్నా. చూడండి, మరి ఎగ్ షెల్స్ అయితేనండి మనము డైరెక్ట్ గా మొక్కలల్లా వేస్తారు చాలా మంది. అట్లా వేయడం వల్ల అవి కరుగవు తొందరగా. 1 ఇయర్ అయినా కూడా మనం వేసిన పెంకులు ఆ పెంకుల్లాగానే ఉంటాయి. అట్లా కాకుండా మీరు ఈ విధంగా చేసి చూడండి, మంచి రిజల్ట్స్ ఉంటది. ఎప్పుడు మొక్కకి అంటే చాలా తొందరగా గ్రహించుకోగలుగుతుంది అనమాట మొక్క, ఇట్లా మనము పౌడర్ ఫామ్ లో వేయడం వల్ల. చూడండి, కొంచెం అయితే క్రష్ చేయండి. క్రష్ చేసేసి మిక్సీ జార్ లోకి వేసేసుకోండి మొత్తం అన్ని. ఇవి దగ్గర ఒక 10 ఎగ్ షెల్స్ ఉంటాయండి. అన్ని కూడా
10 ఉండొచ్చు, 12 కూడా అయ్యి ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చి ఆ పౌడర్ ఉంది కదా, మనం ఎక్కువ తక్కువ వేయడం వల్ల ఏం ప్రాబ్లం లేదు. అదొక బౌల్ ఉంటదండి. ఓకేనా, అదొక బౌల్ అంతా మీరు స్పూన్స్ వైజ్ గా చూసుకోవాలంటే ఒక 6 స్పూన్లు ఉంటది. 6 పెద్ద స్పూన్లు టీ పొడి తీసుకోండి. ఈ ఒక 10 ఎగ్ షెల్స్ తీసుకోండి. పర్వాలేదు, మా దగ్గర తక్కువ ఉన్నాయి, మేము తక్కువ వేసుకుంటామన్నా కూడా ఏం ప్రాబ్లం కాదు. మీరు ఏం టెన్షన్ పడనక్కర్లేదు. చక్కగా ఈ రెండింటిని మిక్సీ చేసేసుకోండి. ఈ విధంగా పౌడర్ చేసుకున్నాక ఫైన్ పౌడర్ చేయండి. చూడండి ఎంత మెత్తగా నేనైతే బాగా మంచిగా మిక్సీ చేసేసినాను. చూడండి ఇట్లా మెత్తటి పౌడర్ తయారైపోయింది. ఈ పౌడర్ ఇప్పుడు ఎంత యూస్ఫుల్ అంటే మన మొక్కలకి, ముఖ్యంగా మల్లె మొక్కలకి వైట్ గా వచ్చే ఫ్లవర్స్ కి మనం కాల్షియం అందిస్తూ ఉండాలి. ఆ కాల్షియం అనేది ఎగ్ షెల్స్ లో పుష్కలంగా ఉంటదండి. మరి ఈ ఎగ్ షెల్స్ పౌడర్ అనేది మనం తరచుగా మరి నెలకొకసారైనా మన దగ్గర వచ్చిన ఎగ్స్ మనం వాడుతూనే ఉంటాం కదా డైలీ లైఫ్ లో. ఆ ఎగ్ షెల్స్ అన్నిటిని కూడా మనం కలెక్ట్ చేసుకుంటూ మంత్లీ వన్స్ అయినా ఈ విధంగా మనం అందియగలిగితే ఫర్టిలైజర్స్ చాలా బాగా పనిచేస్తాయండి. మొక్కలకి మంచి రిజల్ట్ ఉంటది. ఫర్టిలైజర్ ఇచ్చే కంటే ముందు ఏ మొక్కకైనా సరే, ఏ పాట్ లో అయినా సరే మనం మట్టి అంతా కూడా ఈ విధంగా లూజ్ చేయాలండి. ఒక టాప్ సాయిల్ మొత్తం 2 ఇంచెస్ వరకు లూజ్ చేయాలి. ఇట్లా లూజ్ చేయడం వల్ల గాలి అనేది బాగా తగులుతుంది వేర్లకి. అదే విధంగా మనం ఇప్పుడు ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడు బాగా మొక్క గ్రహించుకోగలుగుతుంది వేర్ల ద్వారా. ఈ 2 మొక్కలకి నేను ఇప్పుడు ఫర్టిలైజర్ ఇచ్చి చూపిస్తానండి మీకు. ఈ 2 కూడా మల్లె మొక్కలే. ఒకటేమో 10 లీటర్ల బకెట్ లో ఉంది, ఒకటేమో 20 లీటర్ల బకెట్ లో ఉంది. న్యాచురల్, ఆర్గానిక్, హోమ్ మేడ్, ఫ్రీ ఫర్టిలైజర్ ని మనం మొక్కలకి ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్ ని మనం తీసుకోగలుగుతామండి. అసలు మనం కెమికల్ జోలికే వెళ్ళనక్కర్లేదు. అసలు ఎంత బాగా పూలు పూస్తాయంటే మీరు ట్రై చేయండి ఈ విధంగా. మరి ఇట్లా మనము ఆర్గానిక్ గా ఇచ్చినప్పుడే మరి మంచి సువాసన వస్తాయి ఫ్లవర్స్ కూడా, మీరు గమనించండి. మరి ఈ విధంగా ఈ పెద్ద పాట్ కి అయితే నేను ఒక 3 స్పూన్లు ఇస్తున్నాను. 20 లీటర్ల బకెట్ అని చెప్పినాను కదా, దీనికి ఒక 3 స్పూన్లు. నెక్స్ట్ 10 లీటర్ల బకెట్ ఒక 2 స్పూన్లు ఇస్తానండి, సరిపోతుంది. అసలు కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా ఏం పర్వాలేదు. ఎందుకంటే ఆర్గానిక్ కదా, మనము అట్లా ఎక్కువ తక్కువ చేయడం వల్ల కూడా ఏ ఇబ్బంది అనేది మొక్కకు కలగదు. మరి ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత బాగా కలిపేసుకోవాలండి. మొత్తం కూడా కలిపినాక మళ్ళీ చక్కగా వాటరింగ్ చేయాలి. వాటరింగ్ చేయడం కూడా నేను నార్మల్ వాటర్ చేయకుండా నేను మీకు ఇంకొక ఫర్టిలైజర్ ని కూడా నేను ఇప్పుడు చూపించబోతున్నాను. ఈ ఫర్టిలైజర్ ఇప్పుడు మనం ఇచ్చిన ఫర్టిలైజర్ లో టీ పొడి ఉంది కదా, టీ పొడి రిచ్ నైట్రోజన్ ఉంటది. నెక్స్ట్ వచ్చేసి ఎగ్ షెల్స్ లలో మనకు మొక్కకు కావాల్సినటువంటి కాల్షియం ఉంటది. మరి ఇవి కొంచెం స్లో రిలీజ్ ఫర్టిలైజర్ ఇప్పుడు మనం మట్టిలో కలిపినవి. ఇప్పుడు ఫాస్ట్ గా మొక్కకు బలాన్ని ఇచ్చేటిది మనం ఇన్స్టెంట్ గా ఈ ఫర్టిలైజర్ అండి. మరి ఈ ఫర్టిలైజర్ ఏంటి అంటే, నేను ఒక రోజు పాటు ఈ విధంగా మనం నానబెట్టి పెట్టుకోవాలి. చూడండి, బనానా పీల్స్, నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పీల్స్, పొటాటో పీల్స్. ఈ మూడిటిలల్లా ఏ ఒక్కటున్నా కూడా సరిపోతుంది. లేదు మా దగ్గర అన్ని ఉన్నాయంటే కూడా ఈ విధంగా మనం కలిపి ఇవ్వచ్చు. మంచి స్ట్రాంగ్ ఫర్టిలైజర్ మన మొక్కలకి తయారైతుంది. చూడండి, ఇవి ఆలు పీల్స్, మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఆలు మనం పీల్ చేసిన తర్వాత వాటిని ఎండకు పెడుతూ ఉంటాను నేను. ఈ విధంగా అవసరమైనప్పుడు మనము 1 లీటర్ నీళ్ళల్లో వీటన్నిటిని కూడా నానబెట్టి పెట్టేసుకొని ఒక రోజంతా ఆ నెక్స్ట్ డే మనము మొక్కలకి ఇవ్వచ్చు. చూడండి, ఇక్కడ 1 లీటర్ నార్మల్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఈ లీటర్ ఫర్టిలైజర్ ని దీనిలోకి కలుపుతున్నా. చూడండి, ఆ తొక్కలు ఏవి కూడా పడకుండా మీరు జస్ట్ ఇట్లా వేసేయండి. అయితే తర్వాత ఏవైనా పడినా కూడా మనం తీసేయొచ్చు. చక్కగా 1:1 రేషియోలు అనమాట. ఇప్పుడు మనం వీటిని పడేయనక్కర్లేదు. ఇంకొక లీటర్ వాటర్ యాడ్ చేసి రేపు ఇంకా కొన్ని మొక్కలకి, వేరే మొక్కలకి ఇవ్వచ్చు. ఈ ఫర్టిలైజర్ అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి. ఒక మల్లె మొక్కలకే ఇవ్వాలని ఏం లేదు, అన్నిటికీ ఇవ్వచ్చు. చూడండి, ఇప్పుడు మనం ఇచ్చినటువంటి బనానాస్ ఇంకా ఈ పొటాటో పీల్స్ ఉన్నాయి కదా, మరి బనానా పీల్స్, పొటాటో పీల్స్ లలో రిచ్ పొటాషియం ఉంటది. నెక్స్ట్ వచ్చి ఆలు పీల్స్ లలో కూడా మనకు పొటాషియం, ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా ఉంటాయండి. మెగ్నీషియం కూడా ఉంటది మొక్కలకి కావాల్సినది. మరి ఇలాగా మనము మట్టిలో ఇచ్చి నెక్స్ట్ మనము ఈ వాటర్ ఫామ్ లో కూడా, మనం లిక్విడ్ ఫామ్ లో కూడా మొక్కలకి ఇవ్వడం వల్ల మంచి బ్లూమింగ్స్ అయితే వస్తాయి మన గార్డెన్ లో. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పౌడర్ కూడా, అంటే టీ పొడి ఇంకా ఎగ్ షెల్స్ పౌడర్ తయారు చేసుకున్నాం కదా, ఆ పౌడర్ ని అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి. అంటే మందారాలకు, గులాబీలకు, మన తోటలో ఎన్ని రకాల
పూల మొక్కలు ఉంటాయో అన్నిటికీ కూడా మనము ఈ ఫర్టిలైజర్ ని ఇవ్వచ్చు. మరి ఇదండి ఈ రోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.